Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హలో ఎవ్రీబడి, నా పేరు పూర్ణచంద్ర రెడ్డి. ఐఎమ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. ఈ వీడియోలో మనం మీకంటూ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉందనుకుందాం. ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ని ఎలా ప్రమోట్ చేయొచ్చు అనే దాని గురించి కంప్లీట్ వీడియో ఉంటుంది. ట్రెడిషనల్ మార్కెటింగ్ మెథడ్స్ ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ మెథడ్స్ యూస్ చేసుకొని మీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ని ఎలా ప్రమోట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అమీర్పేట్లో ఒక జావా, పైథన్ లేదంటే ఐటీ రిలేటెడ్ కోర్స్ చెప్పే ఒక ఇన్స్టిట్యూట్ ఉందనుకుందాం. ఆ ఇన్స్టిట్యూట్ని ఎలా ప్రమోట్ చేయాలి, చాలా సింపుల్గా. సో దాని గురించి మాట్లాడేది ఆ ప్రాసెస్లో. ఫస్ట్ వచ్చి గూగుల్ మై బిజినెస్ అండ్ SEO ఆప్టిమైజేషన్. అంటే చాలా సింపుల్గా మన బిజినెస్ని మనం గూగుల్ మ్యాప్స్లో లిస్ట్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. చాలా ఇన్స్టిట్యూట్లు ఇది ఫాలో అవ్వరు అనమాట. సో గూగుల్ మ్యాప్స్లో ఎందుకు లిస్ట్ చేయాలంటే, ఇఫ్ అ స్టూడెంట్ సర్చ్ ఫర్ బెస్ట్ ఐటీ కోర్స్ నియర్ మీ, ఐటీ ఇన్స్టిట్యూట్ నియర్ మీ, ఆర్ బెస్ట్ జావా కోర్స్ నియర్ మీ అలా సర్చ్ చేసినప్పుడు మోస్ట్లీ గూగుల్ మ్యాప్స్లో డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్వి మనకి గూగుల్ డైరెక్షన్స్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట, యాజ్ అ సజెషన్. అలా ఓపెన్ అయినప్పుడు మన ఇన్స్టిట్యూట్ కూడా అందులో ఉంటే దేర్ ఆర్ హై పాసిబిలిటీ దట్ స్టూడెంట్ డైరెక్షన్ అని బట్టి డైరెక్ట్గా మన ఇన్స్టిట్యూట్కి రావచ్చు గూగుల్ మ్యాప్స్లో. లేదా మన గూగుల్ మ్యాప్స్లో మన ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేసి వాళ్ళు కాల్ చేయొచ్చు. లేదా అదే గూగుల్ మ్యాప్స్లో మన వెబ్సైట్ ఉంటుంది, వెబ్సైట్ మీద క్లిక్ చేసి మన వెబ్సైట్ ల్యాండింగ్ పేజ్ మీద రావచ్చు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ మీ బిజినెస్ని మీరు గూగుల్ మ్యాప్స్లో లిస్ట్ చేయాలి. గూగుల్ మ్యాప్స్లో ఎలా లిస్ట్ చేయాలని చెప్పి నేను డెడికేటెడ్గా ఒక 4 to 5 వీడియోస్ చేశాను. ఐ డ్రీమ్ పూర్ణచంద్ర గూగుల్ మ్యాప్స్ లిస్టింగ్ అని మీరు సర్చ్ చేశారనుకోండి, మీకు ఐ డ్రీమ్ విద్య లేదంటే ఐ డ్రీమ్ క్యాంపస్ యూట్యూబ్ ఛానల్స్లో మీకు క్లియర్ కట్గా డెడికేటెడ్ వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ చూసి మీ బిజినెస్ని మీరు లిస్ట్ చేసుకోండి. ఫస్ట్ థింగ్. సెకండ్ పాయింట్ వచ్చి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్ మార్కెటింగ్. సో ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ టెస్టిమోనియల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీరు వీడియో టెస్టిమోనియల్స్ తీసుకోవడం, ప్లస్ మీ క్లాసులు చెప్పేటప్పుడు ఆ క్లాసు ఒక వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అవన్నీ తీసి మీరు మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఇప్పుడు ఫర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అంటే మీకు డెఫినెట్గా యూ షుడ్ హ్యావ్ యువర్ లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్, లింక్డ్ఇన్ యాజ్ అ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ మీ వాట్సాప్ బిజినెస్లో కూడా క్యాటలాగ్లో, స్టేటస్లో ఇలాంటి ఫొటోస్, వీడియోస్, స్టూడెంట్ టెస్టిమోనియల్స్ రెగ్యులర్గా మీరు పోస్ట్ చేస్తూ ఉండండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ దాట్ ఫేస్బుక్ అండ్ గూగుల్ యాడ్స్ ఫర్ లీడ్ జనరేషన్. ఫేస్బుక్ అండ్ గూగుల్ యాడ్స్ ఫర్ లీడ్ జనరేషన్ అంటే ఏంటి? మనము డిఫరెంట్ లీడ్ జనరేషన్ క్యాంపెయిన్స్ మెటా ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మనం రన్ చేయాలి. రన్ చేసి ఒక సర్టెన్ బడ్జెట్ పెట్టేసి మనం రన్ చేస్తే వితిన్ 20 kilometers, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అంటే స్టూడెంట్ ఫ్రమ్ 20 kilometers ఆర్ మ్యాక్సిమం 15 kilometers to 20 kilometers రేడియస్ నుంచి మన ఇన్స్టిట్యూట్కి రావచ్చు అనమాట. సో ఆ ఆడియన్స్ టార్గెట్ చేసి, ఏజ్ గ్రూప్ టార్గెట్ చేసి మనం గూగుల్ యాడ్స్ కానీ ఫేస్బుక్ యాడ్స్ కానీ రన్ చేసామనుకోండి, దెర్ ఈస్ అ హై పాసిబిలిటీ దట్ స్టూడెంట్స్ విల్ ఫిల్ ఫామ్ ఆర్ డైరెక్ట్లీ కాల్. అక్కడ మనకి లీడ్ జనరేషన్ అవుతుంది. సో లీడ్ జనరేషన్ అయినప్పుడు వీ గెట్ కాన్ఫిడెన్స్, ఓకే ఫైన్. సో అవుట్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక 1 week ఒక గూగుల్ యాడ్స్ రన్ చేసాం, లేదంటే ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసాము, ఒక 40 లీడ్స్ మనకు వచ్చాయి, క్వాలిటీ లీడ్స్. ఆ 40లో డెమో తీసుకున్న తర్వాత దేర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ క్వాలిటీ లీడ్స్ కాబట్టి we can somewhere convert around 8 to 10 students, which is really good conversion rate, right? ఒక 20% conversion rate, 30% conversion rate టార్గెట్ చేసుకొని, జస్ట్ బికాస్ దీస్ గూగుల్ యాడ్స్ నుంచి, ఫేస్బుక్ యాడ్ నుంచి మీరు లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ రన్ చేస్తే ఫామ్ బేస్డ్, దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ మీకు మంచి క్వాలిటీ లీడ్స్ అనేది దొరుకుతుంది. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ రన్ యాడ్స్, పెయిడ్ యాడ్స్. నెక్స్ట్ వచ్చి వాట్సాప్ అండ్ ఈమెయిల్ మార్కెటింగ్. ఇక్కడ ఏంటంటే మీరు స్టూడెంట్స్కి కోర్స్ బ్రౌచర్స్ కానీ, బ్యానర్స్ కానీ, స్టూడెంట్ డిస్కౌంట్స్ కానీ ఇలా వాళ్ళ ఈమెయిల్ ఐడి లేదంటే వాళ్ళ వాట్సాప్లో డైరెక్ట్గా పంపించడం. అలా రెగ్యులర్ బేసిస్లో ఏ ఆఫర్ ఉన్నా, లేదా ఏదైనా కొత్త సబ్జెక్ట్లో మీరు కొత్త సబ్జెక్ట్లో ఒక కొత్త మాడ్యూల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అలా ఏవైతే మీ ఇన్స్టిట్యూట్ రిలేటెడ్ అప్డేట్స్ ఉన్నాయో అది మీరు స్టూడెంట్ వాట్సాప్స్లో కానీ లేదా స్టూడెంట్కి ఈమెయిల్ ద్వారా కానీ మీరు తెలియజేస్తూ ఉంటే రెగ్యులర్గా స్టూడెంట్ కూడా మన ఇన్స్టిట్యూట్ ఎప్పుడు మర్చిపోకుండా అప్ టు డేట్ ఉంటాడు. సో నెక్స్ట్ టైం డౌన్ ద లైన్ ఒక 2 months, 3 months, 6 months, 1 year తర్వాత కూడా తనకి ఏదైనా కోర్స్ చేయాలనుకో మన దగ్గరే ఫస్ట్ వచ్చి తను అప్రోచ్ అవుతాడు. ఎందుకంటే ఇండైరెక్ట్గా మనం వాళ్ళని ట్రిగర్ చేస్తున్నాం మన బ్రౌచర్స్ త్రూ, మన అప్డేట్స్ త్రూ, ఈమెయిల్ మార్కెటింగ్ కానీ వాట్సాప్ మార్కెటింగ్ చేసి. నెక్స్ట్ వచ్చి ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్.
అండ్ అలూమ్నై ఎంగేజ్మెంట్. అలూమ్నై ఎంగేజ్మెంట్ అంటే చాలా సింపుల్గా, ఫర్ ఎగ్జాంపుల్ నా ఇన్స్టిట్యూట్కి ఒక స్టూడెంట్ వచ్చాడు, 3 months కోర్స్ చేశాడు, ఒక మంచి కంపెనీలో జాబ్ తనకు వచ్చింది. నా ఇన్స్టిట్యూట్లో కోర్స్ చేసిన దానివల్ల తనకి మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. సో తను జాబ్ చేసి ఒక 6 months 1 year తర్వాత తనని మన ఇన్స్టిట్యూట్కి పిలిచి వేరే స్టూడెంట్స్కి కానీ లేదంటే ఎవరైతే డెమోకి వచ్చారో వాళ్ళ దగ్గర మోటివేషనల్గా మాట్లాడమని చెప్పాలి. ఇలా మీలాగా నేను కూడా వచ్చి ఇక్కడ కోర్స్ చేశాను, నా కోర్స్ చేసిన 2-3 monthsకే జాబ్ వచ్చింది, ఇప్పుడు నేను ఈ ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నా అన్నట్టు అలా అలూమ్నైస్ ఎవరైతే ఉన్నారో మన ఇన్స్టిట్యూట్ దగ్గరని ఆల్రెడీ చదివి వెళ్ళిన అలూమ్నైస్ని దట్ వీ క్యాన్ డూ త్రూ డిజిటల్. ఫర్ డిజిటల్ మోడ్లో కూడా మీరు అలూమ్నైని గూగుల్ మీట్లో లేదంటే జూమ్లో కనెక్ట్ చేయించి యూ క్యాన్ డూ ప్రమోషన్ ఒకవేళ ఫిజికల్గా వాళ్ళు రాకపోతే. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఏంటి, చాలా సింపుల్గా ఎవరైతే ఎడ్యుకేషన్ రిలేటెడ్ కంటెంట్ చేస్తుంటారో యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అలాంటి వాళ్ళని మన బిజినెస్కి దగ్గర రమ్మని చెప్పి వీళ్ళు బేసిక్లీ ఆస్ దెమ్ టు ప్రమోట్ అవర్ బిజినెస్. ఇక్కడ ఈ కోర్స్కి ట్రైనింగ్ ఇస్తారు, కోర్స్ తర్వాత ప్లేస్మెంట్స్కి హెల్ప్ చేస్తారు అని వీడియోస్ చేసి వాళ్ళ పేజెస్లో వాళ్ళు పోస్ట్ చేస్తే దేర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ విత్ ఇన్ ర్యాపిడ్ ఒకవేళ రీల్ అనేది హిట్ అయిపోతే ర్యాపిడ్గా దేర్ ఆర్ హై లీడ్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ట్రెడిషనల్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకుంటే ఫర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ సెమినార్స్ అండ్ వర్క్షాప్స్ మీరు కండక్ట్ చేయాలి. అంటే బేసిక్లీ ఎలా చెప్పాలి, డిఫరెంట్ ఇక్కడ చూడండి, కండక్ట్ ఫ్రీ కెరియర్ కౌన్సిలింగ్, డెమో క్లాసెస్ అండ్ అట్రాక్ట్ స్టూడెంట్స్. మీరు స్టూడెంట్స్కి రోడ్డు మీద నించొని యూ కెన్ టెల్ దెమ్ ఓకే మీరు ఏ కోర్స్కి వచ్చారు, మీకు పైథాన్ నేర్చుకోవాలా, ఫ్యాకల్టీ ఆల్రెడీ మీ అవైలబుల్ ఉన్నారు, మీకు ఈ టైం స్లాట్లో మీకు ఫ్రీగా కౌన్సిలింగ్ చేస్తారు రండి అన్నట్టు స్టూడెంట్స్ని ఇన్స్టిట్యూట్కి రప్పించి కౌన్సిలింగ్ తీసుకోవడం లేదా డెమో క్లాసెస్ తీసుకోవడం అలా రెగ్యులర్ బేసిస్లో చేయాలి. దాని తర్వాత స్కూల్స్ అండ్ కాలేజెస్లో టైప్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో ఇంజనీరింగ్ కాలేజ్ అనుకోండి, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్తో మీరు వాళ్ళు మీ కోర్ పొటెన్షియల్ అనమాట, మీకు ఐటీ కోర్సెస్ ఇస్తున్నారు కాబట్టి డిఫరెంట్ కాలేజెస్కి వెళ్ళి ఆ ప్రిన్సిపల్స్తో మాట్లాడి సార్ మీ స్టూడెంట్స్కి మేము తక్కువ ఫీజు 20,000 కోర్స్ది ఓన్లీ 6,000-7,000కి ఇచ్చి ప్లేస్మెంట్స్లో కూడా మేము హెల్ప్ చేస్తాము అన్నట్టు మీరు బల్క్గా స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చి కొంచెం కమిషన్ కాలేజ్ వాళ్ళకి ఇచ్చేసి యూ క్యాన్ డూ బిజినెస్ అనమాట. దిస్ ఇస్ ట్రెడిషనల్, దిస్ మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ డూ అండ్ దిస్ ఇస్ వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ స్ట్రాటజీ అనమాట. నెక్స్ట్ లోకల్ న్యూస్ పేపర్స్లో లేదంటే ఎఫ్ఎం రేడియోస్లో మీరు ప్రమోట్ చేయొచ్చు. ఇప్పుడైతే ఎఫ్ఎం రేడియో చాలా తగ్గిపోయింది. లోకల్ న్యూస్ పేపర్స్లో మీరు మీ ఇన్స్టిట్యూట్ యొక్క అచీవ్మెంట్స్ కానీ లేదంటే మీ ఇన్స్టిట్యూట్లో ఏదైనా ప్లేస్మెంట్స్ చేసింది లేదంటే ఏదైనా కోర్స్లో ఏదైనా కొత్త మోడల్ తీసుకొచ్చింది అలా ఏది కొత్తది తెచ్చినా కూడా మీరు లోకల్ న్యూస్ పేపర్స్లో అడ్వర్టైజ్మెంట్ చేస్తే దెర్ ఆర్ హై పాసిబిలిటీ దట్ స్టూడెంట్స్ క్యాన్ జాయిన్ ఆర్ సీ ఫ్రమ్ ఇట్. నెక్స్ట్ హోర్డింగ్ అండ్ బ్యానర్ యాడ్స్ అంటే చాలా సింపుల్గా మీ ఇన్స్టిట్యూట్ ఉన్న చుట్టుపక్కల ఎక్కడైతే పెద్ద కెఫెటేరియా ఉందో లేదా ఏదైనా ఫుడ్ స్టాల్స్ ఉంది, కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, అలాంటి ప్లేసెస్లో మీరు బ్రిడ్జ్ ఉంది, అలాంటి ప్లేసెస్లో మీరు మీ బ్యానర్స్ కానీ హోర్డింగ్స్ కానీ పెట్టడానికి ట్రై చేయండి. దట్ ఈస్ వెరీ గుడ్ స్ట్రాటజీ, ఇప్పుడు కూడా వర్క్ అవుతుంది. నెక్స్ట్ రెఫరల్ అండ్ స్కాలర్షిప్. రెఫరల్ అంటే స్కాలర్షిప్ అంటే ఏంటి, చాలా సింపుల్గా ఆల్రెడీ మీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్కి మీరు ఏం చెప్పాలంటే మీ ఫ్రెండ్ని రెఫర్ చేస్తే తను 10,000 ఫీజు కదా, నీకు 1,000 రూపీస్ అదే రెఫరల్ బోనస్ ఇస్తాను, మీ ఫ్రెండ్కి నేను చెప్పను అన్నట్టు అలా స్టూడెంట్స్తో మాట్లాడి రెఫరల్ బోనస్ రిలేటెడ్ మీరు ఇలా స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకోవచ్చు ఫర్ లీడ్ జనరేషన్. లేదా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అంటే చాలామంది స్టూడెంట్ని ఒక పర్టికులర్ ఎగ్జామ్ రాయమని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10-15 స్టూడెంట్స్ని పైథాన్ ప్రోగ్రామింగ్ అనుకోండి, పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్స్ మీకు చెప్తాము, మీరు అవుట్ ఆఫ్ 100 ఎంత ఎక్కువ స్కోర్ చేస్తే మీకు అంత తక్కువ ఫీజు ఉంటుంది అన్నట్టు స్టూడెంట్స్కి ఇలా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ పెట్టి జనాలు ఎంగేజ్ చేసి మీరు యూ క్యాన్ ఆల్సో కన్వర్ట్ స్టూడెంట్స్ వెరీ ఈజీలీ. కొంచెం మనం స్కాలర్షిప్లో ఫీజు తగ్గించినా కూడా దే విల్ ఫీల్ హ్యాపీ, ఓకే మనం ఎగ్జామ్ రాసాము దానివల్ల మనకి ఫీజు తగ్గింది అన్నట్టు దే విల్ ఫీల్ హ్యాపీ. డైరెక్ట్గా నేను నీకు ఫీజు తగ్గిస్తా అని చెప్పకుండా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది పెట్టేసి ఎగ్జామ్ రాపిచ్చేసి మీరు ఫీజు తగ్గిస్తే వాళ్ళకు కూడా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, అరే నేను కష్టపడి ఎగ్జామ్ రాసాను కాబట్టి నాకు ఫీజు తగ్గింది అన్నట్టు అలా. సో యూ కెన్ యూస్ దీస్ స్ట్రాటజీస్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.